హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రేవతీస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసుని మీకోసం చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనం ఒక 100 గ్రాముల చింతపండుని, ఒక టమోటాని నానబెట్టుకోవాలి. ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న చేపల ముక్కల్లో ఈ విధంగా ఉప్పు చల్లుకొని ఒకసారి బాగా అటు ఇటు కదుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక మామిడికాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 టమోటాలని కట్ చేసి పెట్టుకోండి. చేపలు ఇందాక ఉప్పు చల్లి పెట్టుకున్నాం కదా, దాన్ని 4-5 సార్లు అయినా సరే బాగా వాష్ చేసుకోండి. అందులో ఉండే డస్ట్ అంతా పోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక అరచెక్క నిమ్మపండు పిండుకొని మళ్ళీ ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేయండి. ఇంకేదైనా డస్ట్ మిగులున్నా కూడా మొత్తం పోయి బాగా నీట్గా వచ్చేస్తాయి చేపలు. నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. చూసారా, బాగా ఇలా చేసి పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా చిక్కగా పులుసు పిండుకోవాలండి. టమోటాను కూడా అందులోనే పిండుకునేసేయండి. పులుసుని బాగా వడగట్టేసి చింతపండు పక్కన తీసేసుకొని పులుసు మాత్రమే కలిపి పెట్టుకోవాలి. అందులోనే టమోటాని కూడా బాగా పిండుకునేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపల పులుసుకి సరిపడా వెడల్పాటి పాత్రని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, దండిగానే పడుతుంది, చేపల పులుసు కదా, బాగా దండిగా పోసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది మొత్తం బాగా చిటపటమనిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకోండి. బాగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా, బాగా బ్రౌన్గా వచ్చేదాకా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. చూసారా, ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. టమోటాలు కూడా బాగా వాడించేదాకా బాగా కలుపుకోండి. టమోటాలు కొంచెం వాడిన తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు, పసుపు పొడిని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 1 స్పూన్ పసుపు పొడి వేసుకోండి. చేపల కూర కదా, నీసు వాసన రాకుండా ఉంటుంది. పసుపు పొడి వేసుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వాలి. టమోటా ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసాం కదా, ఎర్రగడ్డ, టమోటా, పసుపు పొడి, మిరప్పొడి, ఇది ఎంత బాగా వాడుతుందో మనకి చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఇది వాడడంలోనే మనకి ఉంటుందన్నమాట చేపల పులుసు రుచి అంతా. 4 స్పూన్ల మిరప్పొడి యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. మిరప్పొడి యాడ్ చేసిన తర్వాత చేపల పులుసుకి కారం బాగుండాలండి. కారం ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది. పుల్లంగా కారంగా తగులుతుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఆయిల్ పైకి తేలాలండి, కింద అడుగంటిపోకుండా కలుపుతూనే ఉండాలి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది అనగా అప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఆ పులుసుని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పులుసు చిక్కపడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి అందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలండి. ఈ పొడి వల్లనే మనకి చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది. ఊర్లో అత్తమ్మ వాళ్ళు ఇలానే చేస్తారు. ఒక 5 తెల్లగడ్డపాయలు కూడా అందులో వేసి చివరగా బాగా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక పులుసు పోసుకున్నాం కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడు బురుగు వచ్చింది కదా, ఇంకా ఉడకాలి పులుసు. మళ్ళీ మూత పెట్టి, మూత ఫుల్గా ఉండకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుంటే చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే చేప ముక్కలు వేసుకోవాలండి, లేకపోతే పులుసు అస్సలు టేస్ట్ ఉండదు, పచ్చిగా ఉంటుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని వాష్ చేసుకున్న చేప ముక్కల్ని కొద్ది కొద్దిగా అందులో యాడ్ చేయండి. ఇలాగా చేపలన్నీ పులుసులో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అన్నీ లోపలికి మునిగేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మూతని కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని ఇంతకుముందు ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాము. చూసారు కదా, ఇలా బరకగా కొంచెం మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, చేపలు సగం వరకు ఉడుకుండాలన్నమాట. అలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి ఒక్కసారి గరిటెతో కాకుండా క్లాత్ పెట్టి ఒకసారి చుట్టూ తిప్పుకోండి, కలుపుకోవాలి. గరిటె పెట్టామంటే చేప ముక్కలు విరిగిపోతాయి, అంతా కలిసిపోతుంది. చేపలు సగం ఉడికింది కదా, ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలను అందులో యాడ్ చేసుకుందాము. మామిడికాయ ముక్కల్ని ఊరికే లోపలికి మునిగేటట్టు అలా అలా కలుపుకోండి. ఇందాక మనం రెడీ చేసుకున్న పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ పొడి వల్లనే మనకి చేపల పులుసు మరింత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఒకసారి బాగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్ని కానీ వీడియోస్ని కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చేప వెత్తి చూపిస్తున్నాను చూడండి, ఉడికిపోయిందనమాట. ఇంకెక్కువ ఉడికించుకున్నామంటే చేపలు విరిగిపోతాయి. ఒకసారి ఊరికే అలా అలా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్